ఈ రోజు బైబిల్ అధ్యయనం మత్తయి సువార్త 23వ అధ్యాయం 23 నుండి 39 వచనాలు. ప్రార్థన. ప్రియమైన దేవా, మీ వాక్యాన్ని అధ్యయనం చేయడానికి మాకు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మేము మీ వాక్యాన్ని విన్నప్పుడు మా మనస్సులను పునరుద్ధరించండి మరియు మాకు అవగాహనను ఇవ్వండి. యేసు నామంలో ఆమెన్. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం నుండి. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసియుండెను. అంధులైన మార్గదర్శకులారా, దోమలేకుండునట్లు వడియగట్టి ఒంటెను మింగువారు మీరే. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురుగాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండియున్నవి. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడునుగాని లోపల చచ్చినవారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండియున్నవి. అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా నగపడుచున్నారుగాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండియున్నారు. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు. మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై యుండకపోదుమని చెప్పుకొందురు. అందువలననే మీరు ప్రవక్తలను చంపినవారి కుమారులయ్యున్నారని మీమీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. సర్పములారా, సర్పసంతానమా, నరక శిక్షను మీరేలాగు తప్పించుకొందురు? అందుచేత ఇదిగో, నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజమందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీయు ఈ తరము వారి మీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగు చేర్చుకునునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమార్లు చేర్చుకునవలెననియుంటినిగాని మీరు ఉల్లకపోతిరి. ఇదిగో, మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాకని మీరు చెప్పువరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. 39 వచనాలు చదివియున్నాము. ముగింపు ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, నీవే మార్గము, సత్యము మరియు జీవము. చదివిన వాక్యాన్ని మీ కృప ద్వారా మా హృదయాలలో ఉంచుకుని మా జీవితంలో అన్వయించుకోవడానికి మాకు సహాయం చేయండి. ఆమెన్.